హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోల్డంధ్ర మూవీ న్యూస్. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఇప్పటి నుంచే ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టేశారు. సోషల్ మీడియాలో దేవరా, జూనియర్ ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగులు ట్రెండింగ్ గా ఉన్నాయి. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవరా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ న్యూస్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ తాజాగా ఓ ఆలయానికి భారీ విరాళం ఇచ్చారంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్ విరాళం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఆలయ నిర్మాణం కోసం ఎన్టీఆర్ 12,50,000 రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు గుడి బయట దాతల పేర్లను శిలాపథకంపై రాయించారు. అందులో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయరామ్, భార్గవరామ్, ఎన్టీఆర్ తల్లి శాలిని పేర్లు రాశారు. ఈ శిలాపథకం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ విరాళం ఇచ్చిన విషయం ఆలయం నిర్మాణం అయ్యే వరకు ఎవరికీ తెలియకపోవడం విశేషం. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ మంచి కనిపిస్తే చాలు, మనిషి పేరు వినిపించక్కర్లేదు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ చేసిన పనికి నెటిజన్లు అభినందిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర పార్ట్ 1తో పాటు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో తన తొలి ప్రాజెక్ట్ అయిన వార్ 2 షూటింగ్ లో గత నెలలో ప్రారంభమైంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నారు. స్పై ఏజెంట్ గా ఎన్టీఆర్ ఇందులో కనిపించబోతుండడం విశేషం. హై యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హృతిక్ ఎన్టీఆర్ పై ఓ సూపర్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఇద్దరు దుమ్ము దులిపేసే స్టెప్పులతో కిక్కెక్కించబోతున్నారట. దీంతో పాటు దేవరా పార్ట్ 1 షూటింగ్ కూడా దాదాపు ముగింపు దశలో ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో స్పై ఆలీఖాన్ విలన్ పాత్రలో నటించబోతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం గోల్డాంధ్ర మూవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.